సాంగ్స్ వినేవాళ్ళం పాడేవాళ్ళం ఏమో కూడా, బట్ ఆ లిరిక్, దాని అందం, దాని అర్థం, దాని బ్యూటీ ఏంటి, అది అది రాసేవాళ్ళు వాల్యూ ఏంటి అన్నది నాకు వర్షం నుంచి స్టార్ట్ అయింది. నేను అందరికీ పిలిచి చెప్పాను, చూడు శాస్త్రి ఎవరు రాశారు అని చెప్పి ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను. ఇది చెప్పిందే చెప్పి ఒక్కోసారి మరీ ఎక్కువసార్లు చెప్తే మా మొదలెట్టాడు రావు అసలు లిరిక్ మీద లవ్ స్టార్ట్ అయింది ఆయన వల్లే. స్టేజ్ మీద పాడేటప్పుడు కొన్ని పాటలు కంపల్సరీగా పాడాల్సి వస్తుంది. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చేసిన పాట ఇంకొక అద్భుతమైన మెలడీ, అది శాస్త్రి గారిది. మువ్వలా నవ్వకల ముదమందారమా, ముగులో దించకల ముగ్ధ సింగారమా, నెలకే నాట్యం నేతావి నయగారమా, గాలికే సంకెళ్ళేసావి. సో మువ్వల నౌకల మన ఇంకొక గ్రేట్ జీనియస్ మన తెలుగులో లెజెండ్ బాలు గారు పాడారు. సో డెఫినెట్లీ ఆయన వాయిస్ లో నాకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సాంగ్ అది. సో అదృష్టం. కాంబినేషన్ బాలు గారు, సీతారాం శాస్త్రి గారు. కొన్ని విషయాలు మళ్ళీ కావాలనుకున్నా దొరకవు. అది తర్వాత ఇంకా వాల్యూ తెలుస్తుంది. మళ్ళీ లేరా అని బాలు గారు, శాస్త్రి గారు కానీ ఇలాంటి గొప్పలు. ఇప్పుడు సార్ ఆయన స్టైల్ మార్చారు అంటే ఇప్పుడు మీరు సిరివెన్నెల దగ్గర నుంచి కట్ చేస్తే బొబ్బిల్ రాజా బల్బుబడ్డ, అది బ్లాక్ బస్టర్ సాంగ్ చూడడానికి వెళ్ళేవారు అన్ని కూడా అన్నారు. అజీవ్ గారు వచ్చారు ఈ షోకి. ఒక ఫస్ట్ కాలేజ్ టీజింగ్ సాంగ్ రాయమంటే సార్ నందరు మీరు కల్ట్ అయిపోయింది సాంగ్. బాట్ని ఎక్కడికి వెళ్ళినా నేను మొత్తం పాట పాడేసి ఉండేది. ఎక్కడికి వెళ్ళినా అదే సినిమా కూడా అలాగే. అది బాగా నచ్చిన లైన్స్ ఏంటి సార్?